మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను గాయత్రి భోజనానికి వెళ్ళాలి డాడీ. చూసావా గాయత్రి, రాము ఎంత టెన్షన్ పడిపోయాడో. పదా సార్ సార్ ఏంటిది? షట్ అప్, దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, గెట్ అవుట్. సార్ ఇదేం బాలేదు, వదిలిపెట్టండి. ఆ మాట చెప్పడానికి నువ్వెవడవురా? ఇది నా పెళ్ళం, నా ఇష్టం. సార్ తప్పు, వదిలిపెట్టండి. వదలకపోతే ఏం చేస్తావరా? కొడతావా? ఇది కొట్టు కొట్టు. సార్ వద్దు. ఏంట్రా వద్దు? నీ కళ్ళ ముందే దాన్ని రేప్ చేస్తానా? ఆప్తావా? నీకంత దమ్ముందా? ఏయ్ ఏంట్రా? పదండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. మేడం ఏంటిది? మనం రోడ్డు మీద ఉన్నాం, ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మేడం ప్లీజ్, 5 నిమిషాల్లో మీ ఇంటికి తీసుకెళ్తాను. వద్దు, నాకు ఇల్లు వద్దు, నేను రాను. వద్దు మేడం, వద్దు, నాకు ఇల్లు వద్దు, నాకెవ్వరూ వద్దు, నువ్వుంటే చాలు. మేడం ఏమంటున్నారు? రాము, ఈ మేడం మీద నీకు నిజంగానే అభిమానం ఉంటే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళు ప్లీజ్. నేనా? ఎక్కడికి? మీ ఇంటికి తీసుకెళ్ళు. అక్కడైతే నాకు ధైర్యంగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ రాము, ప్లీజ్. సరే, ముందు మీరు కళ్ళు తుడుచుకోండి ప్లీజ్ మేడం. రండి మేడం.
రండి మేడం. పెద్దాడా, ఏమైందిరా? బావగారు, సూర్య, మేడం గారిని ముందు లోపలికి తీసుకెళ్ళు. పదక్క. అమ్మా గాయత్రి, రామ్మా. మేడం ప్లీజ్ వెళ్ళండి. రామ్మా. కూర్చోమ్మా. అక్క, మంచినీళ్ళు తేనా? గాయత్రి, ఏమైందమ్మా? ఆదిత్య, ఆ దెబ్బలేమిట్రా? ఏం జరిగిందిరా? ఎవరితోనైనా గొడవ పడ్డావా? ఏడు బాబు, మాట్లాడరేటి? ఏటైపోనది? ఒక్కడివే వచ్చావు. గాయత్రి ఏదిరా? లేదు. లేదా? ఇద్దరు కలిసే వెళ్ళారు కదరా? అవును, కలిసే వెళ్ళాం. కానీ గాయత్రి రాలేదు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? కాదు, లేచిపోయింది. ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు? అవును, గాయత్రి లేచిపోయింది. వాడే నన్ను కొట్టి దాన్ని లేవదీసుకుపోయాడు. వాడా? ఎవడ్రా వాడు? ఇంకెవడు ఉన్నాడుగా, ఆ డ్రైవర్ గాడు రాము. మీ కోడల ప్రాణాల్ని కాపాడిన పుణ్యపురుషుడు వాడే. దాని రంకు మొగుడే. దాన్ని ఆదిత్య, ఏ కాదా?
వాడికి దానికి సంబంధం లేదా? ఆదిత్య మతి ఉండే మాట్లాడుతున్నావా? ఆ, వాడి కొట్టిన దెబ్బలకి నా మొహం మాత్రమే పగిలింది. ఆ దేవుడి దయవల్ల నా మెదడు ఇంకా పని చేస్తూనే ఉంది. మీ వల్లే, ఇదంతా మీ వల్లే. ఏ దాచిపెడితే దాగుతుంది అనుకున్నారా? మేమా? అవును, మీరే. ముమ్మాటికి మీరే. ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్గా వచ్చిన వాణ్ణి నెత్తి మీదకి ఎక్కించుకున్నారు. రాత్రి భవన్లో గాయత్రి ఆ రాముగారితో కలిసి పిచ్చల విడిగా తిరుగుతుంటే మీరేం పట్టించుకోలేకపోయారు. పైగా వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా చేయాలనుకున్నారు. నా కర్మకాలి నేను తిరిగి వచ్చాను. నేను బతికి రావడం మీకు సంతోషంగా ఉందేమో కానీ దానికి మాత్రం భరించలేనంత కంపరంగా ఉంది. వాడితో సంబంధం పెట్టుకున్నందుకే మీ కోడలు నాకు దూరంగా ఉంది. ముట్టుకుంటేనే ముడుచుకుపోయింది. ఎందుకో తెలుసా? కట్టుకున్న మొగుడి కంటే ఆ కట్టుకున్న రంకు మొగుడే దానికి రంజుగా అనిపించాడు కాబట్టి. పాపం పుణ్యం అన్నీ మర్చిపోయింది కాబట్టి ఎలాగైనా నన్ను వదిలించుకొని వాడితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కాబట్టి. ఆదిత్య, వాళ్ళిద్దరి బాగోతం నాకు తెలిసిపోయింది. నాకు తెలిసిందన్న సంగతి దానికి తెలిసింది. అందుకే ఇవాళ ఏకంగా ఆ డ్రైవర్ గారి చేత నన్ను కొట్టించింది. నా కళ్ళ ముందే వాడి బైక్ మీద ఎక్కింది, వాటేసుకొని కూర్చుంది. నీ దిక్కున్న చోట చెప్పుకోరా అన్నట్టు లేచిపోయింది. పెద్దరికంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్న పుణ్య దంపతులు కదా. ఇప్పుడు చేయండి, ఏం చేస్తారో ఇప్పుడు చేయండి. ఏయ్, మొదలు పెద్దాడా, ఏమైందిరా? ఎంత అడిగినా గాయత్రికేమీ చెప్పడం లేదు. చంటి పిల్లలాగా ఎందుకో బాగా భయపడిపోయినట్లు వెక్కి వెక్కి ఏడుస్తుంది. అసలేమైందిరా? చెప్పండి బావగారు. ఎంతో ధైర్యంగా నిబ్బరంగా ఉండే గాయత్రక్క గుండె పగిలినట్టు ఎందుకలా ఏడుస్తుందిరా? చెప్పరా. ఏం చెప్పనమ్మా, తన భర్తే రాక్షసుడిగా మారి బలాత్కారం చేయబోతే, గుండె బద్దలైపోతే ఏ ఆడదైనా దుఃఖంతో కుళ్ళి కుళ్ళి ఏడవటం తప్ప ఇంకేం చేస్తుంది? ఏమని చెప్పుకుంటుంది? పెద్దాడా అంటే ఆదిత్య గారు గారు కాదు, గాడు. పశువు కన్నా హీనంగా ప్రవర్తించాడు నా కళ్ళ ముందే. ఆ స్థితిలో చంటి పిల్లలాగా ఏడుస్తూ నేను ఆ ఇంటికి వెళ్ళను, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవు ప్లీజ్ అంటే ఏం చేయాలో తోచలేదు. అందుకే తొందరపడ్డావేమోరా. ఇది ఆ భార్యాభర్తల సమస్య. గుట్టుగా 4 గోడల మధ్య ఆలు మగలిద్దరూ పరిష్కరించుకోవలసిన వాళ్ళ వ్యక్తిగత సమస్య. అమ్మా, అవును బావగారు, అలా జరగడం నిజంగా దురదృష్టమే. కానీ అలాంటి సున్నితమైన సమస్యకు ఇది కాదురా పరిష్కారం. అసలే మొన్నటిదాకా మీ ఇద్దరి పెళ్లి అనుకున్నారు, తప్పిపోయింది. అలాంటప్పుడు అక్కడేమైనా జరగని, నువ్వు కేవలం జాలిపడి గాయత్రిని ఇక్కడికి తీసుకురావచ్చు. కానీ ఈ స్థితిలో నలుగురు 4 రకాలుగా అనుకుంటారా? అవునరా,
ఆలు మగల దాంపత్య జీవితం అనేది మంచైనా చెడైనా గుప్పెట్లోనే దాచుకోవలసినంత గుట్టైన విషయం. ఇప్పుడు ఆ గుట్టు రట్టయ్యే ప్రమాదం ఉంది. వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, లేనిపోని అనుమానాలకు అపార్థాలకు ఆస్కారం ఇచ్చినట్లుంటుంది కదరా. క్షమించమ్మా, నేనంత దూరం ఆలోచించలేదు. గాయత్రి మేడం నడి రోడ్డు మీద అలా ఏడుస్తుంటే నువ్వు తప్పు చేసావు అండం లేదురా. ఇక్కడికి తీసుకొచ్చి తొందరపడ్డావేమో అని మాత్రమే అంటున్నాను. అత్తయ్య, ఇప్పుడేం చేద్దాం? చెయ్యాలమ్మా. పరిస్థితి చేయిజారక ముందే వెంటనే ఏదో ఒకటి చేయాలి. నువ్వు కృష్ణకు వెంటనే ఫోన్ చెయ్యి. ఎక్కడున్నా వెంటనే బయలుదేరి ఇంటికి రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పర్ఫెక్ట్గా రెడీ చేసావు. నేను చేసిందేముంది? అన్నీ నువ్విచ్చిన డీటెయిల్సే కదా. నో, వివరాలు ఇచ్చినంత మాత్రాన ఇంత పక్కాగా తయారు చేయడం నీలాంటి కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ప్లీజ్ కృష్ణ, నన్ను అనవసరంగా పొగుడుతున్నావు. నా డ్యూటీ నేను చేశానంతే. నాకు టెన్షన్ లేకుండా చేసావు. అంతేకాదు, హలో. ఏమండి? సూర్య, చెప్పు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదండి. ఏం జరిగింది సూర్య? ఏంటి? అన్నయ్య గాయత్రీదేవిని మన ఇంటికి తీసుకొచ్చాడా? అవునండి, గాయత్రి అక్క కుళ్ళి ఏడుస్తోంది. అవునా? ఎందుకు? ఏదో వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవట. బావగారు చెప్పారు. అత్తయ్య ఏమో ఇప్పుడేం జరుగుతుందోనని కంగారు పడుతున్నారు. మీకు ఫోన్ చేసి మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పమన్నారు. అర్జెంటుగా బయలుదేరండి. సరే, కానీ ఆవిడ అన్నయ్య మన ఇంటికి తీసుకురావడం ఏంటి? అసలు ఏంటి ఇదంతా? అదే నాకు అర్థం కావడం లేదు. మీరు వెంటనే బయలుదేరండి. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సౌందర్య, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఏమన్నా ఫోన్స్ వస్తే చూసుకో. అలాగే. సూర్య ఫోన్ రావడం, కృష్ణ కంగారుగా బయలుదేరడం. గాయత్రిని బావగారు వాళ్ళింటికే తీసుకెళ్లారా? ఏం జరుగుంటుందబ్బా? చచ్చా, గాయత్రి ఇలాంటి పని చేసిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. అంటే నా కొడుకు అబద్ధం చెప్పాడంటారా? అలా చెప్పవలసిన అవసరం వాడికి మాత్రం ఏముందండి? అదే నాకు అర్థం కావటం లేదు జానకి. ఒకవేళ గాయత్రి మనసు చెలించిందా, లేక ఆ రామునే అవకాశం తీసుకొని తన్ని ఏమార్చుంటాడా? ఏమండి, అదే గనక నిజమైతే ఆ రాము అంత నమ్మక ద్రోహి ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరండి. అనుభవిస్తాడు. వాడు చేసిన తప్పుడు పనికి తగిన ఫలితం తప్పకుండా అనుభవిస్తాడు. ఏంటన్నయ్య, ఏం జరిగింది? జరగకూడదే జరిగింది. రాకూడని పరిస్థితే వచ్చింది. మై గాడ్, భార్యాభర్తల మధ్య అలాంటి సంఘటన. వాడసలు మనిషా పశువా? మనిషి రూపంలో ఉన్న మృగం. ఆడదాన్ని ఆటబొమ్మ అనుకునే నీచుడు, మూర్ఖుడు. ఆ క్షణంలో తను భర్తలా లేడు.
ఆమె భార్యలా లేదు. ఎవరో ఒంటరి ఆడదాన్ని అవకాశం దొరికింది కదా అని ఎవరో దుర్మార్గుడు బలాత్కారం చేస్తున్నట్టు ఛీ!